ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఈ రెండు రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీని తీసేసాయి. అవును, నిజం. ఎందుకంటే దానికి కారణం కూడా మీకు చెప్తాను. ఇక నుంచి ఆన్లైన్లో ఏ మొబైల్ కొనాలన్నా కింద క్లియర్గా మెన్షన్ చేస్తారు 7 days ఓన్లీ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్. ఇది పర్టికులర్గా చెక్ చేసుకొని మొబైల్ తీసుకోండి. ఎందుకంటే ఒకప్పుడులాగా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బుక్ చేసేసుకొని ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిఫండ్ చేయడం కానీ రిటర్న్ చేసి రీప్లేస్ చేసుకోవడం కానీ ఇక నుంచి లేదు. సో మీరు అది పర్టికులర్గా చెక్ చేసుకొని ఆన్లైన్లో మొబైల్ కొనుక్కోండి. అలాగే ఆ ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మొబైల్ తీసుకున్నాం, కొత్త మొబైల్ బై చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ దగ్గర, అంటే లైక్ ఆఫ్లైన్లో మనం ఏదైనా మొబైల్ కొన్నాం, ఒక షాప్లోకి వెళ్ళి మొబైల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా కస్టమరే బిల్ తీసుకొని సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తాం. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనమే సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో చెక్ చేసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్, అదే మొబైల్ ఇస్తారు తప్ప వేరే మొబైల్ అయితే అసలు రీప్లేస్ చేసేదే ఉండదు. అండ్ రిఫండ్ కూడా ఉండదు. మనీ అనేది వెనక్కి అయితే రావు. ఒక మొబైల్ కొన్న తర్వాత ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఆ మొబైల్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తారు తప్ప మీకైతే అమౌంట్ అనేది అయితే రిఫండ్ అయితే రాదు. అండ్ అలాగే ఆ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మన దేశం వదిలే కారణం. అదేంటంటే చాలామంది మొబైల్ కొనేసి ఒక ఈ 7 days రీప్లేస్మెంట్ ఉండేది కదా, 10 days 7 days ఉండేది. దాన్ని ఏంటంటే మన వాళ్ళు విపరీతంగా మొబైల్ని ఎలా పడితే అలా వాడేసి పిచ్చిగా గ్లాసులు లేకుండా, కనీసం డిస్ప్లే మీద వాచెస్ కూడా యూజ్ చేయకుండా ఎలా పడితే వాడేసి దాని స్క్రాచెస్ పడిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ పెట్టుకొని మళ్ళీ కొత్త మొబైల్ వచ్చేస్తుంది, ఆ మొబైల్ని యూజ్ చేసుకుంటారు. లేదా ఈ 7 days వాడేసి ఈ మొబైల్ రిటర్న్ పెట్టేసి రిఫండ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పాలసీని తీసేయడానికి కారణం మెయిన్ రీజన్ ఇదే. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కంపెనీ లాస్ అవుతుంది ఎక్కువ అమౌంట్ అనేది. ఇప్పుడు వీళ్ళు ఎలా పడితే అలా వాడేసి ఇచ్చిన మొబైల్ని మళ్ళీ వాళ్ళు బ్యాక్ డోర్ కానీ ఏదైనా స్క్రాచెస్ ఉన్న డిస్ప్లే మీద కానీ అదంతా చేంజ్ చేసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా, దానికి అమౌంట్ కంపెనీ లాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్లో ఎప్పుడు రన్ అయ్యే కాన్సెప్ట్కి ఎప్పుడు ఉండే వారంటీ పీరియడ్, మనం ఏదైనా షాప్లో మొబైల్ కొన్నాం అనుకోండి, ఎలాగ సర్వీస్ సెంటర్కి వెళ్తామో ఇప్పుడు ఆన్లైన్లో మొబైల్ కొన్నా కూడా డైరెక్ట్గా మనం సర్వీస్ సెంటర్కే వెళ్తాం. సేమ్ కాన్సెప్ట్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే దానివల్ల ఏంటంటే కొంతమంది జెన్యూన్ పర్సన్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదైనా లైక్ ఒక 50,000 పెట్టి ఏదైనా మొబైల్ కొన్నాం, ఐఫోనే తీసుకున్నాను అనుకున్నారు, అది వచ్చిన తర్వాత పని చేయట్లేదు. 50,000 పెట్టుకొని ఆ వచ్చిన రోజే పని చేయకపోతే మళ్ళీ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడు ఒకటి 1 week 2 weeks టైం అడిగి మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది అక్కడ. ఇంతకుముందు పాలసీ ఏంటంటే ప్రాబ్లం ఉంటే వెంటనే రిటర్న్ పెట్టుకున్న వాళ్ళం, అది రీప్లేస్మెంట్ రావడం, అది రిఫండ్ రావడం ఏదో జరిగిపోయేది. కానీ ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకునే మొబైల్ తీసుకోండి. కింద పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు 7 days సర్వీస్ సెంటర్ వారంటీ అని మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. సో మీరు అక్కడ ఒకసారి చెక్ చేసుకొని మొబైల్ కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.